రాజు అందరికీ ధన్యవాదాలు. ఎన్నికల్లో పాల్గొన్నారంటే అత్యధిక పర్సంటేజ్ పోలైందంటే మన రాష్ట్రంలోనే మన కళ్యాణదుర్గం నియోజకవర్గం అత్యంత పర్సంటేజ్ పోలైన నియోజకవర్గంగా ఉంది. అంటే ప్రజలు చాలా చైతన్యంగా చాలా ఉత్సాహంగా ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మన అభివృద్ధిని కోరుకుంటున్నారు. మన ప్రాంత అభివృద్ధి కావాలని ప్రతి ఒక్క ముఖ్యంగా యువకులు కూడా తండోపతండాలుగా ఎక్కడ దేశ విదేశాల నుంచి కానీ రకరకాల ప్రాంతాల నుంచి కానీ వచ్చి ఓట్లు వేయడం జరిగింది. నిజంగా వాళ్ళంటే ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం వాళ్ళు కూడా తాపత్రయపడుతున్నారు. అలాగే చాలామంది పెద్దవాళ్ళు చాలామంది రైతులు వాళ్ళు కూడా ఈ అభివృద్ధి కావాలనుకునే క్రమంలోనే ఇంత పోలింగ్ జరగడానికి నాంది. నాకు తెలిసి ఇంతవరకు కూడా ఇప్పుడు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ కాలేదు. ఏది ఏమైనా కూడా మనమందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం దగ్గరలో ఉంది. జూన్ 4వ తారీఖు దీనికి సంబంధించి ఎన్నికకు సంబంధించి రిజల్ట్ కూడా రాబోతుంది. మనం విజయడంగా ఎగరైపోతున్నాం. కానీ ప్రజలు అందరూ కూడా ఈ మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత కృషి చేస్తానని మనం ముఖ్యంగా వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు. భైరవానిదిప్ప ప్రాజెక్టు సంబంధించి 114 చెరువులు నీళ్ళు అడుగుతున్నారు. అలాగే రోడ్లు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రోడ్లు అడుగుతున్నారు. మన కళ్యాణదుర్గం పట్టణానికి అభివృద్ధి కావాలని అడుగుతున్నారు. యువకులకు ఉపాధి కావాలని అడుగుతున్నారు. మనం సూపర్ 6 పథకాలతో పాటు మనం కూడా ఒక మేనిఫెస్టో ఈ ప్రాంతానికి సంబంధించి ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి ప్రజల ముందు పెట్టాం. దాన్ని కూడా నెరవేరుస్తాం. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో దాంట్లో అనుగుణంగానే మనం కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సార్తో మాట్లాడి మన ప్రాంతానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఉంటానని నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో ఈ వైకాపాకు సంబంధించిన నాయకులు ఈ ఎన్నికల్లో ఏదైతే బూతుల్లో కావచ్చు ఎన్నికల రోజు కావచ్చు చాలా వరకు దాడులు చేయడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నారు. వాళ్ళ ఓటమిని వాళ్ళు ఉదయాన్నే అంగీకరించారు. ఎప్పుడైతే వాళ్ళు ఓటమి అంచుల్లో ఉన్నారో వాళ్ళకి దాడులు చేసే తప్ప వేరే మార్గం లేదు. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. గెలుపు ఓటమిలు సహజమే ఏదైనా కూడా. అయినా కూడా వాళ్ళు విచ్చలవిడిగా దాడి చేయడం, మా కార్యకర్తలు మా నాయకులపై దాడి చేయడం, భయభ్రాంతులు గురి చేయడం, ఎక్కడైనా కానీ ఈ విధంగా చేయడం. దాంతోపాటు ఈరోజు జరిగిన కొత్తూరు ఘటన కూడా చాలా దురదృష్టకరం. వాళ్ళ హాస్పిటల్లోకి దూరి కూడా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మహిళలు ఉన్న చూడుకుంటూ కూడా వాళ్ళపైన హాస్పిటల్లో ఉండే వాళ్ళపై కూడా దాడి చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న పోలీస్ అధికారులు అయితేనేమి డిఎస్పీ అయితేనేమి అందరికీ కూడా తెలిసి దాడి జరిగిందని ఇంతవరకు కూడా తగిన పోలీస్ వ్యవస్థ వాళ్ళపైన చర్య తీసుకోకపోవడం కూడా చాలా దురదృష్టకరం. ఏకపక్షంగా కూడా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుంది. ఇది చాలా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పయనిస్తుంది. ఇది మంచిది కాదు. వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము కూడా పోలీస్ వ్యవస్థను గౌరవిస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళ గౌరవాన్ని కాదని వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఏది వ్యవహరించట్లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా మేము మా నాయకులకి పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటాం. చేసిన అరాచకాలకి ప్రజలంతా స్పందించి ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే జూన్ 4వ తారీఖు కౌంటింగ్లో మేము అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. 120-130 స్థానాలని సర్వేలు చెప్తున్నాయి. మేము ఇంకా కూడా ఎక్కువ వస్తాయని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 6-7 తారీఖుల్లో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేయబోతున్నారు. మన ఈ రకంగా అరాచకాలు చేసిన వాళ్ళందరిపైన కూడా ఏ విధంగా చేశారనే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు తగు సమయంలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు.